హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జంతికలు మిగతా మురుకులు అంటాము అవి ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మేమైతే 5 kgs బియ్యం పిండి తీసుకున్నాము. ఆ బియ్యం పట్టించేటప్పుడు అందులో జీలకర్ర, వాము, శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసి మమ్మీ బియ్యం పట్టించింది. ఇక్కడ మేమైతే మురుకులకి టోటల్గా 5 kgs తీసుకుంటున్నాము. ఫస్ట్ పిండి మొత్తం 5 kgs పిండి ఒక పెద్ద బేసన్లో తీసుకోవాలి. అందులో మనకి సరిపడా కారం కొంచెం తక్కువ వేస్తున్నాం, ఎందుకంటే మా అక్క పిల్లల కోసం చేస్తున్నాం మేము స్నాక్స్ లాగా. సో కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాం. కారం అన్న ఉప్పు మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ బట్టి వేసుకోండి. కారం వేసాక ఇప్పుడు మేము కారం ఉప్పు వేసాక ఏదైతే పిండిలో వాటర్ కలుపుతాం అనుకుంటున్నామో ఆ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోడా కలుపుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వాటర్ కలుపుకోవడం వల్ల మనకు జంతికలలో మిషన్లో ఇరుక్కోదు. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలుపుకొని ఆ వాటర్తో పిండి మొత్తం తడుపుకుంటున్నాము. ఆ వాటర్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, సోడా వేసి బాగా కలుపుకొని పిండిలో కొద్దిగా పోసుకొని పిండి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే మొత్తం కలిపేస్తుంది. మనకు చాలా ఇప్పుడు 5 kgs క్వాంటిటీ కాబట్టి మమ్మీ ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా కలుపుకొని వేరే బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అలా కలపడం వల్ల కొంచెం పిండి కలపడం ఈజీ అవుతుంది. మీకు కావాలంటే అంతా ఒకసారి కూడా కలుపుకోవచ్చు. అలా మమ్మీ పని ఈజీగా అవ్వడం కోసం కొద్దిగా పక్కన పెట్టుకుంటుంది. మళ్ళీ కొద్ది పిండిని మరీ మెత్తగా పిసుక్కొని ఇంకా జంతికలు ఒత్తుకోవడం స్టార్ట్ చేసాము. జంతికల పీట ముందుగానే మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మురుకుల పీటకి మనం ముందు వాటర్ అప్లై చేసి అందులో పిండి పెట్టి ఒత్తాలి, లేకపోతే మురుకులు రావు. వాటర్ పెట్టడం వల్ల కిందికి వస్తుంది, లేకపోతే దానికి మొత్తం ఆ మురుకుల మిషన్కి అతుక్కుపోతుంది పిండి. మేమైతే ఎప్పుడైనా ఇలా పెద్ద పిండి వంటలు చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్లో ఒక చిన్న అప్ప చేసి పెడతాము. అది ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది మా దాంట్లో. నాకు రీజన్ తెలియదు, కానీ మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు పిండి వంటలు చేసిన పెద్ద పిండి వంటలు ఇలా చిన్న అప్ప చేసి అది పొయ్యి దేవుడు అని చెప్పి ఆ దేవుడు పొయ్యి గ్యాస్ పైన పెడతారు. ఇక్కడ నేనైతే చిన్న అప్ప చేస్తున్నాను. మీ దాంట్లో కూడా ఇలాగే చేస్తారా? కమెంట్ చేయండి. నేను పొయ్యి దేవుడి కోసం చిన్న అప్ప చేస్తున్నాను ఫస్ట్ది. ఫస్ట్ చిన్నప్ప చేసి నేను పొయ్యి దేవుడికి పెట్టాను. ఇంకా అది అయిపోయాక మనం ఇప్పుడు మురుకుల పీటలో పిండి పెట్టుకొని మురుకులు ఉత్తుకోవాలి. అది కొంచెం కష్టంగా ఉంటుంది, సో మా మమ్మీ ఉత్తుతుంది. ఆయిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా మీ ప్యాన్ సైజ్ బట్టి మీకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. ఇక్కడ కొంచెం పెద్ద ప్యాన్ పెట్టాం కాబట్టి మమ్మీ 10 to 12 మురుకులు ఒకేసారి వేసేసింది. మురుకులు వేసాక వాటిని మంచిగా 2 sides గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, దాని తర్వాత టర్న్ చేసుకోవాలి. అంతే. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను జల్లీలోకి తీసుకున్నాను. ఏమైనా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ కింద బౌల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని కింద వేరే బౌల్ పెట్టుకున్నాను. ఆయిల్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యాక బేసన్లోకి వేసుకుంటున్నాను. ఇదిగో ఏమైనా ఆయిల్ ఉంటే ఇందులో కలెక్ట్ అవుతుంది. అంతే, ఎంతో ఈజీ అయిన మురుకులు రెడీ.